చూపించి దేవుణ్ణి మహిమపరిచి కనపరచాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. మరి బయట ఉన్న వారందరూ లోపలికి రండి, పిల్లలందరూ కూడా లోపలికి కూర్చోండి. దేవుని ఆత్మతో సత్యముతో మనం ఆరాధిద్దాం. పాట ద్వారా 126 పాట పాడదాం. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీర్తివి, ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీర్తివి, ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని, కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘనకార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘనకార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలనియుండునుగా, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై, నూతనముగా దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు, ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము సాక్షన్య ప్రభువా, ప్రీతితో మా స్తుతులర్పించెదము సాక్షన్య ప్రభువా. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి, నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా, జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా.
నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను, నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఇంకో పాట పాడుదాం. 138వ పాట, చిన్న పాట పుస్తకం నుండి 138. మీ దగ్గర మరి పాత పాట పుస్తకం వారి దగ్గర ఉంటే 526 ఉంటుంది. చూడండి, 138 చిన్న పాట పుస్తకం. వేర్వేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. వేర్వేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా. దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా. వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. నే ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భూమి కరుణించి. నే ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భూమి కరుణించి. నన్ను రక్షించుటకై సిలువను మరణించే, నన్ను రక్షించుటకై సిలువను మరణించే. తన రక్తముతో నా పాపము కడిగే, తన రక్తముతో నా పాపము కడిగే. వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. నీ హృదయములు కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ. నీ హృదయములు కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ. వెళ్ళుతున్నానని నా యేసు ప్రభువా, వెళ్ళుతున్నానని నా యేసు ప్రభువా. వాగ్దానమును ఇచ్చిన ప్రభువా, వాగ్దానమును ఇచ్చిన ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. ఓ
పూర్ణ హృదయముతో నిన్నారాధింతును, పూర్ణ మనసుతో నిన్నే సేవింతును, పూర్ణ హృదయముతో నిన్నారాధింతును, పూర్ణ మనసుతో నిన్నే సేవింతును. కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును, కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును, హృదయమారా నిన్నే సేవింతును, హృదయమారా నిన్నే సేవింతును. వేవేల స్తుతులతో ఆరాధించద ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించద ప్రభువా, దీన మనస్సుతో నిన్నే కొలుతునయ్యా, దీన మనస్సుతో నిన్నే కొలుతునయ్యా. వేవేల స్తుతులతో ఆరాధించద ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించద ప్రభువా. చిన్న పాట పాడుకుందాం. 119 అయితే మొదటి 2 వచనాలు లాస్ట్ వచనం పాడుకుందాం సమయాన్ని అనుసరించి. 119 కీర్తన గ్రంథము పాట 119వ పాట. పెద్ద పాట పుస్తకం దగ్గర ఉంటే 166 167 పాట, 167 నెంబరు పెద్ద పాట పుస్తకం. చిన్న పాట పుస్తకం 119 మొదటి పల్లవి మొదటి 2 వచనాలు లాస్ట్ వచనం పాడుకుందాం. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను యేసు ప్రభు, గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. స్వరూపమైనాను సొగసైన లేదు, దుఃఖభరితుడాయను, స్వరూపమైనాను సొగసైన లేదు, దుఃఖభరితుడాయను. ఒకసారి స్లోగా పాడదాం ఇది పాట. సురూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయను, సురూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెను, వీక్షించి తిప్పిరి ముఖముల్, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందే వీక్షించి తిప్పిరి ముఖముల్. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు, గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖములను మాకై తానే భరించెన్, మా రోగములను మా దుఃఖములను మాకై తానే భరించెన్. మొత్తబడెను బాధించబడెను, ఎంతో శ్రమనుందే మనకై, మొత్తబడెను బాధించబడెను, ఎంతో శ్రమనుందే మనకై. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు, గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా, క్రీస్తు ప్రేమను మరువజాలము,
ఎంతో ప్రేమించే మనలా సిలువపై మేము గమనించ మాకు విలువైన విడుదల కలిగే సిలువపై మేము గమనించ మాకు విలువైన విడుదల కలిగే గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం ధ్యానం చేసుకోవటానికి ముందుగా మన పరిశుద్ధ గ్రంథాన్ని పైకి చూపిస్తూ బయలుపాలే పాడుకుందాం. ముందుగా పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అందరూ కూడా సెలవులు అందరూ ఎంజాయ్ చేశారా? సరే, ఈ రోజున ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుడు చక్కని సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. మరి వారం అంతా కూడా మన అందరిని కూడా ప్రభు కాచి కాపాడి ఆయన రెక్కల కింద మన భద్రపరుచుకొని క్షేమంగా ఉంచడమే కాకుండా ప్రభువారు మనందరూ కూడా ఆయన సన్నిధికి నడిపిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాము. కనుక దేవుణ్ణి ఆరాధించడానికి ముఖ్య కారణాలు ఏంటి? అసలు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవుడు చేసిన మేలు ఏంటి మనకి? దేన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి? అవన్నీ కూడా మనం తెలుసుకుంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఈజీ అయింది. మనం తెలుసుకొని ఆరాధించాలి. కనుక మన అంశ భాగం ఏంటంటే ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అంటే దేవుడు ఎందుకు మనం చెల్లించాలో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటల్ని మనం స్పష్టంగా తేటగా మనం గమనించేవారిగా మనం ఉందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఒక మాట చదువుకుందాం. చూడండి, ముందుగా కీర్తన గ్రంథము 100వ కీర్తన అంటే 100 పేజీ 100వ కీర్తన అధ్యాయం 100 3-4 వచనాలు మనం అందరం కలిపి చదువుకుందాం. చాలా చిన్న అధ్యాయమే కనుక అన్ని వచనాలు చదువుకుందాం. కీర్తనలు 100వ కీర్తన 100వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు చదువుదాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞ అర్పణ చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తన పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన నిత్యము తరతరములు ఉండును. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి అనే అంశం మీద ఎందుకు చెల్లించాలి అంటే మొట్టమొదటిగా దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే 100వ కీర్తనలో 100వ అధ్యాయంలో 3-4 వచనాల్లో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణ చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించడు, కీర్తన పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించండి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును
గణపరచండి. ఆయన్ని ఎందుకు మనం స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనల్ని ఏం చేశాడంటే పుట్టించాడు. ఈ లోకంలో ఊపిరి తీసుకుంటున్నాము అంటే, సజీవులుగా ఉన్నాము అంటే దేవుడు మన పుట్టించాడు కనుకే మనం ఈ రోజున ఆయన స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి మనం అంటే, దేవాది దేవుడు నిన్ను నన్ను పుట్టించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యూదులు మరి యేసు ప్రభు వారి యొక్క పుట్టిన స్థలము జెరూసలేంలో ఉన్న యూదులు ఏం చేస్తారంటే, అక్కడ యేసు ప్రభు వారి యొక్క మందిరం గోడల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా గోడ మీద ఇలా చెయ్యేసి ప్రార్థన చేస్తారట. ఏమని చేస్తారు తెలుసా? ప్రభువా, నన్ను మగోడుగా పుట్టించినందుకు మీకు వందనాలు ప్రభు చేస్తారని గర్వంగా. అర్థమైందా? ప్రభువా, నన్ను యూదులుగా పుట్టించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు అంటే చూడండి, నిజంగా ప్రియమైన బిడ్డలారా, ఎంత ధైర్యంతో గొప్పగా చేస్తారో వాళ్ళారా. నిజంగా ఈరోజు నీవు నేను మనందరం కూడా ఎలా ఆరాధించాలంటే, దేవా, మమ్మల్ని పుట్టించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. నిజంగా ఈ దేశము, ఈ ప్రాంతము, ఈ మనుషులు మాకెవరో తెలియదు. మీరు పుట్టించమంటే మాకు తెలుసు. ఈ రోజున మేము ఇవన్నీ చూస్తున్నామంటే మీ దయ, మీ కరుణ. మేము బ్రతికున్నామంటే అది మీ కృప. మమ్మల్ని పుట్టించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలని దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. చాలామంది ఈ విషయం తెలియదు. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు. బంగారం ఎత్తే స్తుతిస్తావు, డబ్బు ఎత్తే స్తుతిస్తావు, పొలాలు ఎత్తే స్తుతిస్తావు, పిల్లల్ని ఇస్తే స్తుతిస్తావు, కానీ లేకపోతే స్తుతిస్తావు. అసలు నువ్వు ఉన్నావు అంటే కారణం ఎవరు? దేవుడు. దేవుడు మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా. చాలామంది ఇదే అంటే, మనం కాదు, బయట లోకస్తులు అందరూ కూడా ఇదే మాట అంటారు. దేవుని ఎందుకు స్తుతించాలంటే, ఏం చేశాడు నాకు? అన్నీ అప్పులే, నాకు పెళ్లి కాలేదండి ఇంతవరకు అంటాడు మా కుమారన్న. ఏం చేశాడు నాకు అంటాడు. దేవుడు నాకేం చేశాడు? మా నాన్న ఎంతో ప్రార్థన చేసేవాడు అన్నాడు. అన్న, దేవుడి మీద నమ్మకం అన్న, ప్రార్థన చేద్దాం. ఎప్పుడు ముసలోడు అయిపోయా. ప్రియమైన దేవుని పెట్టారా? అలాగా అసలు దేవుడు మనం పుట్టించడమే దేవుని యొక్క కృప, ఆయన కనికరం. ప్రియమైన దేవుని పెట్టారా? ఈ రోజున నీవు నేను మనందరం కూడా స్తుతించడానికి మొదటి కారణం ఏంటంటే, దేవా, మమ్మల్ని పుట్టించినందుకు మీకు వందనాలు. అందుకని ఇక్కడ ప్రభువారు అన్న, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను. ఎవరు? ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. ఆయన చూడండి, ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కనుక దేవుడిని మనం స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడు నీకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా, పంట ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు నీ ఇంట్లో భోజనాన్ని లేకపోయినా, ఏదైనా సరే నువ్వు ఊపిరితో ఉన్నావు కదా, దేవుడు నువ్వేం చేయాలి? స్తుతించాలి, గణపరచాలి, మహింపరచాలని మొట్టమొదటి అనుభవం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ అంశం ద్వారా మనం దేవుడిని స్తుతిద్దాం. రెండోది, మనం ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి చూద్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక, దేవుణ్ణి మనం అసలు ఎందుకు స్తుతించాలి? 1వ అధ్యాయము 12-13 తీయండి, కలిసే ఉంటే చూడండి. 12-13 చదువునానా? మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 చదవండి. చాలు తల్లి చాలు. ఇక్కడ ప్రభు అని ఏమన్నారంటే, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా
ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభుని యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. అంటే రెండో అనుభవం ఏంటంటే, ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అసలు దేనికి పనికిరమ్మ, దేవుని దగ్గరకు రావడానికి పనికిరాని వారు మనము. అసలు దేవుడి దగ్గరకు రావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం ఇశ్రాయేలీయులు. దేవుడు పుట్టించిన జనం ఆయన బిడ్డలు. అలాంటిది నిన్ను నన్ను కూడా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆయన రక్తంతో నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ప్రియమంది బిడ్డారా, మనం నిజంగా దేవుని యొక్క ఆ గుమ్మంలో అడుగు పెట్టడానికి కూడా మనం అనర్హులమే. అయితే ప్రభు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు గొప్ప సాక్ష్యం చెప్తూ ఆయన మాటల్లో ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి. పూర్వము నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును, నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. నిజంగా చూసారా, పూర్వం మనం కూడా ఎలా ఉన్నాం? ఒకప్పుడు దోషకుడిలాగా ఉన్నామా? హింసకుడిలాగా ఉన్నామా? హాని చేసేవారిగా ఉన్నామా? మనం కూడా అపోస్తలుడైన పౌలు వలె మనం కూడా అదే తలంపులు కలిగిన వారిగా ఉన్నాం. మనం కూడా ఎదుటోళ్ళని దూషించాం, చాలాసార్లు దూషించిన వారిగా ఉంటున్నాం. చాలామందిని హింసించిన వారిగా ఉంటున్నాం. చాలామందిని హాని చేసాం, దెబ్బలాట్లాడాం, కొట్టాం, ఇలాంటివి చేసాం. ఇలాగా ప్రియమంది ఏర్పడ్డారా, మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే తన పరిచర్యకి చేయటానికి నిన్ను నన్ను ఏం చేశాడంటే వాడుకుంటూ వస్తున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రియమంది ఏర్పడ్డారా, ఎందుకు పనికిరాని మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. అపోస్తలుడైన పౌలుని ఎలా ఎన్నుకున్నాడో, నన్ను నిన్ను మనందరినీ కూడా ప్రభువు ఎలా ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకొని ఈ రోజున స్తుతించడానికి మనకు ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకు దేవుని మనం స్తుతించాలి. ప్రభా, నిజంగా స్తుతించడానికి మందిరంలోకి అడుగు పెట్టడానికి అనర్హుడిని ప్రభా. నేను ఒకప్పుడు ప్రభా అపోస్తలుడైన పౌలు వలె నేను కూడా మరి దోషకుడును, హింసకుడును, హానికరుడై ఉన్నాను ప్రభా. అలాంటి నన్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజున నన్ను మీ పరిచర్యకి ఏర్పాటు చేసుకున్నారు. మిమ్మల్ని స్తుతించడానికి ఏర్పాటు చేసుకున్నారు. మీ సన్నిధిలో ఉండటానికి ఏర్పాటు చేసుకున్నారు. పాటలు పాడటానికి ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. మీ మాటలు వినటానికి ఏర్పాటు చేసుకున్నారు. అందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభాని. దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్రమై ఉన్నాం. కృతజ్ఞత అంటే దేవుడు ఇచ్చిన బహుమతికి మన కృతజ్ఞతగా ఏం చెప్తున్నాం? థ్యాంక్స్ చెప్తున్నాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా అలాగ దేవుని స్తుతించి ఆరాధించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఇది ఎన్నో అనుభవం? రెండో అనుభవం. మూడో అనుభవం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము. యెషయా గ్రంథము 38 యెషయా గ్రంథం 38 19వ వచనం చదువునానా? 38 19. చాలు చూడనా, ఇక్కడ 19వ వచనంలో సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ నిత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఇక్కడ దేవుని ఎందుకు మనం స్తుతించాలి అంటే మూడో కారణం ఏంటంటే, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. చూడండి, ఇక్కడ ప్రభు చెప్తున్నారు కదా, మనలను సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము ప్రాణాలతో ఉన్నందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చనిపోయిన తర్వాత మనం ఏమి చేసినా వృధాయే.
చాలామంది మరి మన భారతదేశంలో ఉన్న వాడికి ఏంటంటే చాలామందిని చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మశాంతి కలగాలని ఆ పని ఈ పని వాళ్ళకు గుర్తు చేసుకోవటానికి ఆ మంచి పనులు ఈ పనులు మంచి పనులు చేస్తారు. దానివల్ల ఏమీ తెలియదు. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ బ్రతికున్నప్పుడు చూసిందే విలువ. చనిపోయిన తర్వాత నువ్వేమి చేసినా అది దేనికి పనికిరాదు. అది బ్రతికున్నప్పుడు చూసిన దానికే విలువ. నువ్వు చనిపోయిన తర్వాత స్తుతిస్తే దానికి విలువ అనేది లేదు. చనిపోయిన తర్వాత నువ్వు ఎన్ని పనులు చేసినా, నేను ఎన్ని పనులు చేసినా దానికి ఏమి ప్రయోజనం ఉండదు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. చాలామంది మన భారతదేశంలో అందరూ కూడా చాలామంది ఏం చేస్తారంటే మరి ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం పెట్టి అది ఇది చేస్తుంటారు. అంటే ఆత్మకు శాంతి కలగాలని, మంచి జరగాలని. అది అసలు ఆత్మ ఇక్కడ ఉండదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏం చేసినా మనుషులు సంతోషపెట్టడం కొరకే. అందుకనే మన హెబ్రోన్ క్రమంలో ఏంటంటే ఒక క్రమశిక్షణ అయిన పద్ధతి ఏంటంటే మనం అందరం కూడా మనిషి చనిపోయిన తర్వాత ఆ రోజునే అయిపోయిన తర్వాత సమాధి చేసి వచ్చిన తర్వాత ఆ రోజునే భోజనాలు పెట్టేస్తారు. భోజనాలు పెట్టేసిన తర్వాత ఆ రోజుతోనే అయిపోతాయి. ఇంకా రెండో రోజు చిన్నదే పెద్దదే మూడోది నాలుగోది అనేది ఉండదే కాదు. ఇంకేది చేసినా నువ్వు మనుషులు సంతోష పెట్టడానికి చేయటం తప్ప ఆ ఆత్మకి ఎలాంటి ప్రయోజనం లేదు, ఏం ఉపయోగం కూడా లేదు. అందుకనే మన పితరులు, మన సుధాకరణ గారు కూడా మనకు నేర్పిన క్రమం ఏంటంటే ఒక్కసారి మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి ఇక్కడ ఉండడు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది కనుక ఇక్కడ ఎవ్వరు ఉండరు, ఏమీ కాదు. అందుకనే మనము ఆ రోజే కార్యక్రమం అయిపోవాలి, ఆ రోజుతో అయిపోయినట్టే. అందుకని మన హెబ్రోన్లో అన్ని జరిగించం, ఈ యొక్క దినాలు అలాంటి కార్యక్రమాలు జరిగించరు. అందుకని మన హెబ్రోన్లో చాలామంది ఆ దినాలు కార్యక్రమాలు ఉన్నా ఏదో కనపడి రావడానికి వెళ్తారు తప్ప భోజనాలు ఎవరు కూడా చేయరు. అది బైబిల్లో చూపించిన ఒక క్రమం. ఆ క్రమాన్ని మనం పాటించాలి. అంతేగాని మళ్ళీ మన ప్రభుని నమ్ముకున్నామని లోకానుసారంగా కలవకూడదు. ఇక్కడ చూడండి, అందుకని ఇక్కడ ప్రభు ఏమన్నారంటే ఒక మాట చెప్తున్నారు, మనలను సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ధనవంతుడు చనిపోయిన తర్వాత దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వచ్చాడు అబ్రహాముని. ఏమైనా ఉపయోగం ఉందా? అబ్రహామా నన్ను కరుణించయ్యా, ఒక ఆ లాజర్ను పంపించి చిటికిలి వేలుతో ఆ నీళ్లు ముంచి నా నాలకే అనిపించాయి అంటే ఇక అది చల్లదు. చనిపోయిన తర్వాత చల్లదు, బ్రతికున్నప్పుడు ఏదైనా మన ఊపిరి ఉన్నంత వరకే. అందుకనే ప్రభువారు ఇక్కడ ఏమనేదంటే సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట ఎవరికి ఎక్కువ ఉదాహరణగా మనకు ఉంటుందంటే మరి ఎవరు ఆయన ఈ మాట ఎవరు అన్నారు? హిజ్కియా గురించి ప్రభువారు మాట్లాడుతూ వచ్చారు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని కృతజ్ఞులై ఉండటానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఒకటి మన పుట్టించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది ఎందుకు పనికిరాని మనల్ని ఎన్నుకున్నందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోది సజీవులుగా మనల్ని సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది 3. 4 చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇక్కడ మనం చూడండి, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి మనం ఆయనను స్తుతింపవలెను. అంటే దీనికి 4 అనుభవం ఏంటంటే, తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రములు ఇచ్చినందుకు దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తినటానికి తిండి లేని వారు చాలామంది ఉన్నారు, కట్టుకోవటానికి బట్టలు లేని వారు చాలామంది ఉన్నారు.
కానీ నీకు నాకు సమృద్ధి అయిన ఆహారం ఇస్తున్నాడు దేవుడు, చక్కని మంచి బట్టలు ఇస్తున్నాడు, అన్ని సౌకర్యాలతో ఇల్లు ఇచ్చాడు, అన్ని సమృద్ధికి ఇచ్చాడు. కనుక నువ్వు ఆయన స్తుతించకుండా ఉండగలవా? ఆయన గణపరచకుండా ఉండగలవా? అందుకని దేవుని స్తుతించడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఈరోజు నీవు నేను మనందరం తింటున్నాము అంటే, కట్టుకుంటున్నాం బట్టలు అంటే ఆయన యొక్క కృప. అర్థమైందండి? ఆయన దయ, ఆయన కనికరం. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ప్రభువా, నిజంగా తండ్రి, ఈ ఆహారం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక దేశంలో నాట మీరు నమ్మరు, పాపం తినడానికి తిండి లేక ఈ మట్టి కుండలు చేస్తారు కదా, ఆ యొక్క మట్టిని పిచ్చికి బాగా ముద్దలా చేసి ఆ చపాతీలాగా అనుకొని కాల్చుకొని తింటున్నారు మట్టిని. అర్థమైందండి? తినడానికి తిండి లేక. మనమేమో కొద్దిగా అన్నం ఎక్కువైతే కప్పుకొని పారేస్తాం కదా, పారేస్తాం. మనకు అన్నం విలువ తెలియదు. మనకు చాలామంది అక్కడ చాలామంది భోజనం అంటే వాళ్ళకి ఆహార విలువ ఏంటో తెలుసు. వాళ్ళకి తినడానికి తిండి లేక వాళ్ళ ఎముకలు ఎట్టయిపోయినాయో తెలుసా? అస్థిపంజరం ఎట్టుంటే చచ్చిపోతాయి. ఆ అస్థిపంజరం ఎముకలకి చర్మం అతుక్కుపోయింది. నుంచోబెడితే అస్థిపంజరం లాగే ఉంటుంది అన్నమాట. అలాగుంటారు మనుషులు అక్కడ ఉన్నోళ్ళు. తినడానికి తిండి లేదు. దేవుడు నీకు నాకు ఏమిచ్చాడు? మంచి దేశంలో, మంచి ఊరిలో, మంచి ప్రాంతంలో మన దేవుడు పుట్టించాడు. ఏం కావాలి దేవుడికి? ఇంకా మనం ఏమి ఇవ్వగలం? విరిగి నలిగిన హృదయంతో స్తుతించడం తప్ప. దేవా, తినటానికి మంచి ఆహారం ఇస్తున్నారు, మంచి కట్టుకోవడానికి మంచి బట్టలు ఇచ్చారు ప్రభా, ఉండటానికి మంచి నివాసం ఇచ్చారు ప్రభా, చక్కని బిడ్డలు ఇచ్చారు ప్రభా, చక్కని భర్తలు ఇచ్చారు ప్రభా, చక్కని భార్యలు ఇచ్చారు ప్రభా. ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం? విరిగి నలిగిన హృదయంతో మిమ్మల్ని స్తుతించడం తప్ప. అని దేవుని మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. చాలామంది ఏమి స్తుతిస్తాంలే దేవుణ్ణి, రోజు స్తుతించేదిగా అనుకుంటాం కదా. అలా ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు స్తుతించామని ఎందుకు అన్నాడు అంటే, దేవుడు నీకు ఎన్నో మేలు చేస్తున్నాడు కనుక ఆయన స్తుతించడానికి మనం అర్హులమై ఉన్నాము, బద్ధులమై ఉన్నామని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఇది ఎన్నోది? 4వది. 5వ చూడండి. ఒక్కొక్క అంశమే చెప్తున్నాను, ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి. మళ్ళీ మనకు ఒకటి ఉంటుందిగా, లాస్ట్లో ఏముంటుంది? సిద్ధపడ్డారా? వచ్చే వారం అనుకున్నారు కదా. ఇవాళ వాళ్ళు నెహెమ్యాని వస్తారు, వచ్చే వారం చూద్దామనుకున్నారు. చర మీ ఇష్టం. లేదనుకుంటే నేను 20 వారం కాదు, పై వచ్చే వారం చూద్దాం. ఇక 5వ అనుభవం, యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచ్చిన చూద్దాం. యోహాను సువార్త 11:41 చదువునాను. చాలు. ఇక్కడ చూడండి, 41వ వచనంలో చక్కని మాట ఉంది. నీవు చూడండి, అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించున్నాను. దేవుడు మన ప్రార్థన వినినందుకు మనం ఏం చేయాలి? కృతజ్ఞాస్తుతులు. యేసు ప్రభు వారు మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. దేవుడు నువ్వు చేసిన ప్రార్థన వినట్లేదు అనుకున్నావా? ఖచ్చితంగా వింటాడండి, ఖచ్చితంగా వింటాడు. మీకు మొన్న చెప్పాను, మా బాబు ఈ కంటికి సంబంధించిన కోర్సే చేస్తున్నాడు, ఐ డాక్టర్ కింద చదువుతున్నాడు. ఒక డాక్టర్ అమ్మ గారితో నేను మాట్లాడుతున్నా, మెసేజ్ పెట్టా వాట్సాప్లో. ఏమని మెసేజ్ పెట్టానంటే, మేడం, మా బాబు పలానా సో ఇలా చదువుతున్నాడు, మీ హాస్పిటల్లో మా బాబుని తీసుకోవాలి అని చెప్పి ఆమెకు సెండ్ చేస్తే ఆమె ఈ వాట్సాప్లో ఏంటంటే చూసిన వాళ్ళకి అన్ని బ్లూ టిక్లు పడతాయి. కానీ ఆ బ్లూ టిక్లు పడకుండా ఆపుకునే ఆప్షన్ కూడా ఉంది. చూసినా చూడనట్టుగానే ఉంటుంది. ఆమె బ్లూ టిక్లు పడలేదు, చూడలేదేమో అనుకొని
3 రోజులు అయిన తర్వాత నేను డిలీట్ చేశాను ఆ మెసేజ్ని. చూడలేదుగా మేడం గారు, తర్వాత మాట్లాడదామని. కానీ తర్వాత రోజున అక్కడున్న వాళ్ళ మేనేజర్ ఫోన్ చేశాడు నాకు. మేడం గారికి మీరు ఎలా మెసేజ్ పెట్టారు, మేడం గారు విన్నారు, నాకు పంపించారు, మీ బాబు గురించి మేము ఆలోచన చేస్తున్నాం, మా దగ్గర తీసుకుంటాము అని వెంటనే మెసేజ్. మనం ఏమనుకుంటాం, వెళ్ళలేదేమో అనుకున్నాను నేను, చూడలేదేమో మెసేజ్ అనుకున్నాం. అలాగే ఒక మనిషే అలాగ మనం ఆలోచిస్తే మన ప్రభువుకి మన ప్రార్థన వినడా? ఖచ్చితంగా వెళ్తుంది. కానీ ఆ ప్రార్థన నీకు అవసరత లేదా, నీ అక్కరుందా లేదా, నువ్వు అనవసరంగా అడుగుతున్నావా అవసరత అడుగుతున్నావా అన్నీ ఆయనకు తెలుసు. ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. అదే టైంలో నీకు ఇస్తాడు. అంతేగాని నువ్వు అడిగిన వెంటనే నీకు ఇచ్చేయడు. దాన్ని పరీక్షిస్తాడు, పరిశీలన చేస్తాడు. నీకు అక్కర ఉంటే వెంటనే దయచేస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువారు మన ప్రార్థన విన్నందుకు దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా మన ప్రార్థన వినట్లేదు అనుకుంటామేమో. దేవుడు వింటున్నాడు కనుకే మనం అందరం కూడా క్షేమంగా ఇక్కడ ఉండగలిగాం. ఈ భారతదేశం ఇలా ఉంది అంటే నిజంగా క్రైస్తవులు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. దేవుడు కవచంలాగా కాపాడుతూ వస్తున్నాడు మన దేశాన్ని. అందుని బట్టి దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 అనుభవం ఏంటంటే మన ప్రార్థన మనములు వింటున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఇది జ్ఞాపకం చేసుకోండి. మన ప్రార్థన వింటున్నాడు కనుక మన అక్కర్లన్నీ తీరుస్తున్నాడు. అందుకని మనం విశ్వాసంతో దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇది 5 అనుభవం. 6 అనుభవం చూద్దాం. చూడండి, లోకారాసు సువార్త 17వ అధ్యాయము. లోకారాసు సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము 16వ వచనం. 17వ అధ్యాయము 16వ వచనం. చాలు. గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. సమరయుడు అంటే ప్రభువుని ఎరగనవాడు, అన్యుడు. అలాంటి వ్యక్తే దేవుడు తన వ్యాధిని తన రోగాన్ని తీసివేసినాడని తెలుసుకొని వెంటనే దేవుని దగ్గరకు వచ్చి ఏం చేశాడో తెలుసా? మోకరించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే వ్యాధి బాధలను తొలగించినందుకు మనం దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన వ్యాధి బాధలను తొలగించాలి. తొలగించినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈరోజు మనం ఎలాగ ఉన్నాము అంటే నిజంగా దేవుడు నిన్ను నన్ను ఎంత కాపాడుతున్నాడు. ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అంత చక్కని ఆరోగ్యం ఇచ్చాడు. చాలామంది మనకు తెలియదు కానీ మరి విజయవాడ కానీ హైదరాబాద్ కానీ కొన్ని ప్రాముఖ్యమైన హాస్పిటల్కి వెళ్తే అక్కడ పడుతున్న బాధలు ఏంటో మనకు తెలుస్తుంది. ఆ అక్కడ మనుషులు కొన్ని లక్షల రూపాయలు పెట్టి డబ్బు కట్టిన లోపల ఉన్న వ్యక్తిని చూడటానికి లోపలికి రానివ్వరు. బయట దోమలలో కూర్చొని నిద్రపోవాల్సిందే తప్ప ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత బాధపడుతున్నాం చూడు. అయితే దేవుడి నిన్ను నన్ను వ్యాధి బాధలను తొలగించినందుకు మనం ఈ దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని ఆరాధించాలి. ఒక దైవజనుడు అంటున్నాడు కదా, ప్రభువా ఇప్పటి వరకు కూడా నాకు 9 రకాలైన వ్యాధులు ఇచ్చారు, మీ చిత్తం అయితే కొట్టించినా నాకు ఇబ్బంది ఏమి లేదు, మీ చిత్తం, నీ విత్తనం కనుక నేను భరిస్తాను అంటున్నాడు. మనం ఇచ్చినందుకు బాధపడకూడదు. దేవుడి చిత్తం లేకుండా మనకి ఏది మన దగ్గర రాదు. ప్రభువే స్వస్థపరుస్తాడు. మనం ఏంటంటే దేవుని దగ్గర మొరపెట్టడమే. ఆయనే ఆ స్వంత సమయంలో దాన్ని తీసేస్తాడు. కనుక ప్రభు దగ్గర నీవు నేనేం చేయాలంటే వ్యాధి బాధల్ని తొలగించినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం కనుక దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు నాకేమి ఇచ్చాడు అనుకోమాక. నీకంటే ఇంకా బలహీనులు వ్యాధితో బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు లోకంలో.
ఈరోజు చక్కగా మంచి ఆరోగ్యంతో మరి దేవుని సన్నిధానంలో కూర్చున్నామంటే దేవుని యొక్క కృప. జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఇది ఎన్నోది? 6ది. మొట్టమొదటిది ఏంటి? దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? మొట్టమొదటిగా చెప్పండి అక్క. రైట్, ఆయనే మనల్ని. రెండోది ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? ఎందుకు పనికిరాని మనల్ని ఎన్నుకుందాం. 2. మూడోది ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవుని మనం స్తుతించాలి. 4వది ఎందుకు స్తుతించాలి? తినటకు ఆహారము, ధరించుటకు బట్టలు ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించాలి. 5వది ఎందుకు స్తుతించాలి? మనం దేవుడు మన ప్రార్థన మనవి ఆలకించినందుకు దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. 6వది ఎందుకు స్తుతించాలి? మన వ్యాధి బాధలను తొలగించినందుకు దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. లాస్ట్ అనుభవం చూసుకొని ఆరాధిద్దాం. లాస్ట్ అనుభవం కీర్తన 107వ కీర్తన గ్రంథము 107వ కీర్తన చూద్దాం. ఎందుకు దేవుని స్తుతించాలి? చాలామంది నేను ఎందుకు దేవుని దగ్గరికి రావాలి, దేవుని మందిరానికి నేను ఎందుకు రావాలి, నాకు పనులు ఉన్నాయి అంటారు. అసలు దేవుడు చేసిన మేలు ఎన్నున్నాయో చూడండి. ఇక్కడ 107వ కీర్తన 107వ కీర్తన 17 నుంచి 21 దాకా చదువునానా? ఇక్కడ మనం 17వ వచనంలో చూసినట్లయితే, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తన దోషము చేతను బాధ తెచ్చుకుందరు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణముకు అసహ్యమగును. వారి మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. మరణము నుండి తప్పించినందుకు దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మరణము నుండి తప్పించినందుకు మనం ఏం చేయాలి? దేవుడు ఎన్నిసార్లు నిన్ను నన్ను కాపాడాడు దేవుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నాకు కరోనా టైంలో కరోనా వచ్చింది, నాకు తెలియదు కరోనా అని. మా ఫ్రెండ్ ఒక ఆయన ఒక మంచి డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ ఫోన్ చేస్తే, ఏమొద్దు నువ్వు మందుల షాప్ కాడికి వెళ్ళి నేను టాబ్లెట్ చెప్తానులే, అవి వాడు సరిపోతాలే, ఎక్కడికి వెళ్ళవసరం లేదురా అన్నాడు. అలాగే వాడితే దేవుడు స్వస్థపరిచాడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, నిజంగా మనకు తెలియకుండా దేవుడు నిన్ను నన్ను ఎన్నిసార్లు కరోనా వస్తే చాలామందిని చనిపోయారా, బతుకున్నారా? చాలామంది. మరి మా ఆశతో దేవుని మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. మరణాన్ని ఎన్నోసార్లు నాకు తెలియకుండా తప్పిస్తూ వచ్చాడు. బండి ప్రయాణాల్లో, కారు ప్రయాణాల్లో, సెలవులకే ఎంజాయ్ చేయడానికి వెళ్ళారట. ఇద్దరు టీచర్లు వాళ్ళందరూ బంధువులు కలిపి వస్తుంటే కారు పెల్టీ కొట్టిందట. పొద్దునే కొట్టకుండా ఆ పొలాల్లోకి పడిపోయిందట. ఎగిరి ఇద్దరు టీచర్లు స్పాట్లో చచ్చిపోయారు. ఇందాకే అర్థమైందండి. మనం సజీవి లెక్కలో ఉన్నాం. దేవుడి కృప. ఆయన మనం ఎంత స్తుతించినా తక్కువే, ఎంత ఆరాధించినా తక్కువే. మరణము నుండి నన్ను ఎన్నోసార్లు తప్పించాడు. మనకు తెలియదు. ప్రమాదాన్ని మన దగ్గరకు వస్తుంటే దేవుడు చెయ్యి పెట్టి పక్కకి నెట్టినట్టుగా నెట్టేశాడు. అంత గొప్ప దేవుడిని మనం నమ్ముకొని ఉన్నాం. ఈ రోజున
ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతిస్తావా? ఆయన నీ కొరకు నా కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి సజీవునిగా 3వ దినం లేచాడు. ఆయన నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యంలో గృహాలు సిద్ధపాటు చేస్తున్నాడు. నీ కొరకు నా కొరకు జ్ఞాపం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నిన్ను నన్ను కాపాడటానికి కంటికి మీద కునుకు రాకుండా యెహోవా కునకడు నిద్రపోడు, నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనం! ఆయన ఎంతగా స్తుతించినా తక్కువే. అందుకనే అన్నిటికంటే ప్రాముఖ్యమైన వర్తమానం ఏంటో తెలుసా? ఆరాధన వర్తమానం. ఆరాధన వర్తమానం ఎవరు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే దేవునికి ట్యాంక్స్ చెప్పే సమయం అది, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. అందుకనే నేను ఒకసారి విజయవాడ మీటింగ్కి ఇలాగ వెళ్ళినప్పుడు ఒక గొప్ప దైవసేవకుడు చెప్తున్న మాట అన్నమాట, ఆరాధనని చాలా తక్కువగా ఆలోచన చేస్తారు, చాలామంది రారు, కానీ ఆరాధన చాలా ప్రాముఖ్యమైందని చెప్పాడు. అసలు నా మైండ్ ఆప్సైడ్ చాలా ఇది అనిపించింది. నిజంగా ఎన్నోసార్లు మనం నిర్లక్ష్యంగా ఉంటాం, ఏం ఆరాధిస్తాంలే, ఎప్పుడు ఆరాధిస్తాం అనుకుంటాం. కానీ దేవుడు చేసిన మేలు చూడండి, 7 రకాలైన మేలు మనకు చేశాడు మనకు తెలియకుండా. మరి ఇంకా ఏం చేస్తాం? మనం దేవుని స్తుతించుకుందాం, ఒకసారి రిపీట్ చేసుకొని మనం ఆరాధించుకుందాం. మొట్టమొదటిగా ఆయన మనకు చేసిన మేలు ఏంటో తెలుసా? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుడు మన ప్రశ్న అడుగుతుంటే, మనం దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకటి, ఆయన మనల్ని పుట్టించినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది, ఎందుకు పనికిరాని మనల్ని ఎన్నుకున్నందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోది, మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాలుగోది, తినటకు ఆహారము, ధరించుటకు వస్త్రాలు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఐదోది, మన ప్రార్థన విన్నపాలు విన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆరోది, మన వ్యాధి బాధను తొలగించినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏడోది, లాస్ట్, మరణము నుండి తప్పించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. 7 అనుభవాలను తలపోసుకొని చక్కగా నీట్గా దేవునితో, ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా, ఒక అమ్మతో మాట్లాడినట్లుగా, ఒక నాన్నగారితో మాట్లాడినట్లుగా దేవుడితో మంచిగా చక్కగా మాట్లాడండి, ప్రార్థన చేయండి, ఆరాధించండి, మనస్ఫూర్తిగా ఆరాధించండి. దేవుడు మీ పక్కనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడుగా. అది వింటాడు, దేవుడు సంతోషపడతాడు. దేవుడు ఇచ్చిన వాక్యం దేవుడు దీవించుగాక. మోకరించండి, అందరూ మోకరించండి.